వెల్లుల్లి రెబ్బలను మనము అలాగే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పాడైపోతాయి. ఇలా స్టవ్ ఆన్ చేసి జల్లి గిన్నెను స్టవ్ పైన పెట్టేసి ఈ వెల్లుల్లి రెబ్బలను అటు ఇటు తిప్పుతూ వీటి కలర్ అనేది ఇలా కొద్దిగా మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేయాలి. అప్పుడు దీంట్లో ఉండే తడి అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి. మనము ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఇంట్లో వేస్ట్గా ఉన్న నాప్కిన్లు కానీ వాడిన టవల్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన కొద్దిగా మలుచుకొని మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చివరి కొన భాగాలు కూడా స్టిచ్చింగ్ వేసుకోండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరొక దగ్గర కూడా ఇలా స్టిచ్చింగ్ అంతా కూడా ఈ టవల్ పైన వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్న పాయింట్ నాడలు కానీ లేదా ఏదైనా థ్రెడ్స్ని తీసుకొని ఈ నాడను రెండుగా మలుచుకొని మనము చివరి భాగాన స్టిచ్చింగ్ వేసిన దగ్గర ఇలా వెనుక సైడ్ పెట్టేసి అక్కడ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే టూత్ బ్రష్లు, కోల్గేట్ పేస్టు ఇవన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసిన టవల్లో పెట్టేసుకోవచ్చు. సోప్ని కూడా మనము ఇలా చివరి స్టిచ్చింగ్ దాంట్లో పెట్టేసామనుకోండి, మనము బయటికి ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకెక్కడికైనా ఇలా తీసుకెళ్లాలన్నప్పుడు ఈ టవల్లో ఇలా ఈజీగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఈ టవల్ని ఇలా రౌండ్గా చుట్టేసి స్టిచ్చింగ్ వేసిన నాడను ఈ టవల్కి పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన బ్రష్లు, టూత్ పేస్ట్లు, సోపు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు, టైం అనేది సేవ్ అవుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐస్ ప్యాక్ని మనము ఒక 2-3 డేస్ పెట్టేసామనుకోండి, ఇలా పూర్తిగా గడ్డ కడుతుంది. మన ఇంట్లో ఉండే నైఫ్ని కానీ సీజర్స్ని ఇలా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఐస్ ప్యాక్ పైన ఇలా గట్టిగా రఫ్ చేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది. ఆ తర్వాత మీకు ఇలా మందంగా ఉండే అట్టను కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత షార్ప్నెస్లోకి వచ్చిందో. మరొక టిప్, బెల్టులను మనము ఇలా నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుందండి. ఇలా నిలువులో కానీ అడ్డంలో కానీ ఇలా నీట్గా మడత పెట్టి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా కట్ చేసి ఇలా బెల్ట్కి పెట్టేసామనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడ్డానికి నీట్గా కనబడుతుంది. స్లైడింగ్ డోర్లో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వేటితో క్లీన్ చేసే ఈజీగా వస్తుంది అంటే మన ఇంట్లో ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఇలా స్లైడింగ్ డోర్ సైజుని చూసి వెనుక సైడు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా స్లైడింగ్ డోర్లో ఒకేసారి పెట్టేసి క్లీన్ చేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఒక బిర్యానీ బాక్స్ని తీసుకొని దీంట్లో కొద్దిగా ఇలా రైస్ని హాఫ్ వరకు నింపేసేయాలి. ఎగ్స్ని మనము కవర్లో పెట్టి బయట పెట్టేసామనుకోండి, మన చేతి తలికి కానీ ఇంకేదైనా తగిలి కింద పడతాయి కదా, ఇలా ఎగ్ ట్రే లేనప్పుడు కానీ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా బయట ఎన్ని రోజులు పెట్టినా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా రైస్లో పెట్టి చూడండి, చాలా నెలలైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. నైట్లో కిచెన్లో సింకులో ఉండే గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయని రౌండ్గా కట్ చేసి ఇలా సింక్ హోల్లో వేయాలి. ఇలా వేయడం వలన కిచెన్లో ఉండే బొద్దింకలు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా రాకుండా ఉంటాయి. బొద్దింకల బెడద అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సంత్ర పండు ఉంటుంది కదండి, దానిపై ఉండే తొక్కను మనము వేస్ట్ అని పడేస్తాం, కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి సిట్రస్ జాతికి చెందినవి కాబట్టి మనము దీంతో ఏది క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇక్కడ చూసారు కదండి, అద్దంపై సోప్ మరకలు, వాటర్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారైంది. ఈ సంత్ర పొట్టుతోటే ముందుగా అద్దాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఉండే రసంతో అద్దంపై ఉండే మరకలు అనేవి పోతాయి. ఆ తర్వాతనే మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో ఈ అద్దాన్ని తుడిచేసామనుకోండి, అద్దంలో మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు పైన ఆరబెట్టేటప్పుడు క్లిప్పులు అనేవి తక్కువైనప్పుడు ఇలా పెన్ క్యాప్లు ఉంటాయి కదండి, ఈ క్యాప్లు కానీ టిక్ టాక్ పిన్నులు ఉంటాయి కదండి, ఇలా బట్టలకు పెట్టేసామనుకోండి, గాలి ఎంత వీచినా కూడా బట్టలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, పిల్లల ల్యాప్టాప్లను కానీ ఇలాంటి కీబోర్డ్స్ని మనము లిక్విడ్లతో క్లీన్ చేసే బదులు పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో ఇలా కీబోర్డ్స్ యొక్క బటన్స్లో ఉండే డస్ట్నంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఒక బిర్యానీ బాక్సులో కొద్దిగా విమ్ లిక్విడ్ని, వైట్ వెనిగర్ని వేసుకోవాలి.
గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి మెత్తటి క్లాత్ను తీసుకొని ఈ వెనిగర్ దాంట్లో నానబెట్టేసేయండి. వంట పూర్తి చేసిన తర్వాత ఈ క్లాత్ను కొద్దిగా పిండేసి ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి వాటర్తో కాకుండా ఇలా వెనిగర్తో క్లీన్ చేసుకుంటే ఈ ఘాటుకు బొద్దింకలు కానీ అలాగే గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. తిరిగి మళ్ళీ ఈ క్లాత్ను వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా బిర్యానీ బాక్స్లో వేసుకోవాలి. ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా ఒక 2-3 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బ్యాగ్లో టిఫిన్ బాక్స్తో పాటు స్పూన్ను కూడా పెడతామండి. లంచ్ బ్యాగ్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పూన్కి అలాగే ఉండిపోతుంది. దీనికోసం మనము కొద్దిగా ఫాయిల్ పేపర్ని కట్ చేసి ఇలా స్పూన్ చుట్టూ పెట్టేసిన తర్వాత ఈ టిఫిన్ బాక్స్కి ఇలా స్పూన్ను పెట్టేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ను వేసామనుకోండి, డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. స్పూన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్ గ్లౌజ్ని మనము ఇలా చేతికి వేసుకున్నాకనే చిన్న సైజు ఉన్న బ్యాంగిల్స్ని కానీ ఎలాంటి బ్యాంగిల్స్ని అయినా ఇలా గ్లౌజ్ సహాయంతో వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తీసేటప్పుడు కూడా మనము ఇలా హ్యాండ్ గ్లౌస్ తోటే తీసామనుకోండి, చేతికి తగలకుండా చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ నేను చిన్న సైజు బ్యాంగిల్స్ని వేసి చూపించానండి, అయినా కానీ చేతికి ఎలాంటి ఇబ్బంది అనేది కాలేదు. అట్టి పండ్లు అనేవి ఇలా కొద్దిగా ఓపెన్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న నుసి పురుగులు అనేవి త్వరగా వాలి పండ్లు అనేవి పాడైపోతాయి. ఫాయిల్ పేపర్ని తీసుకొని ఇలా ఓపెన్ ఉన్న దిక్కు మనము ఫాయిల్ పేపర్ని కవర్ చేసామనుకోండి, అట్టి పండ్లు అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, క్యాప్ పైన ఉన్న దాన్ని నైఫ్ని వేడి చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని సరుకులు అనేవి కవర్లో ఉన్నప్పుడు గాలి చొరబడి త్వరగా పాడైపోతాయి. ఈ వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టేసి పైన ఉన్న క్యాప్ను కూడా పెట్టేసామనుకోండి, వాటిని ఎన్ని రోజులు ఇలా కవర్లో ఉంచినా కూడా పాడవకుండా ఉంటాయి. మనకి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాప్ను పెట్టేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కొత్త బ్రష్ని యూజ్ చేస్తున్నానండి. పాడైపోయిన బ్రష్ కంటే ఇలా ఒక కొత్త బ్రష్ని తీసుకొని, బ్లేడ్ ఉంటుంది కదండి, ఇది 3 రూపీస్ మాత్రమే, దీంట్లో హాఫ్ని మాత్రమే తీసుకోవాలి. ఈ హాఫ్ బ్లేడును ఇలా బ్రష్ మధ్యలో పెట్టేసేయండి. గట్టిగా ఉండటానికి కొవ్వొత్తితో కానీ గ్యాస్ పై దగ్గర కానీ ఈ బ్రష్ని కొద్దిగా వేడి చేయండి. దీనివల్ల బ్రష్ అనేది ఇలా బ్లేడ్ని అలాగే గట్టిగా పట్టేస్తుందండి. దీనివల్ల బ్లేడ్ అనేది అస్సలకే బయటకి రాదండి. ఇప్పుడు మనం దీంతో కూరగాయలను కానీ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. కత్తిపీటతో కట్ చేసామనుకోండి చేతికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, కానీ ఇలా బ్రష్ సహాయంతో మనము ఎన్ని కూరగాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్రష్ సహాయంతో పిల్లల నోట్బుక్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి, వాటిని కట్ చేసి కూడా మనము ఎక్కడైనా అతికించుకోవడానికి కానీ పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. పిల్లలకి కూడా చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. ఇలాంటి డయాగ్రామ్స్ అనేవి పిల్లలకి సంబంధించినవి వాళ్ళ రూమ్లో ఇలా డబుల్ గమ్ టేపును వేసి అతికించుకోవచ్చు. బ్రష్కి ఇలాంటి క్యాప్ వస్తుంది కదండి, ఆ క్యాప్ని పెట్టేసినా కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ముందుగా ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇలా మనము 3 సైడ్స్ కట్ చేసుకుంటేనే ఈ ఆయిల్ ప్యాకెట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కట్ చేసిన ప్యాకెట్లో ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే దేవునికి దీపారాధన చేసే వత్తులు ఉంటాయి కదండి, ఆ వత్తులన్నింటినీ కూడా ఈ ఆయిల్ ప్యాకెట్లో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసేయండి. ఇలా చేయడం వలన మనము ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనము దీపాంతాల్లో ఈ వత్తులను వేసి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన ఆయిల్ అనేది ఏ మాత్రం కూడా వేస్ట్ కాకుండా మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఆయిల్ అనేది ఈ వత్తులకు ఎంతగానో ఉందో. ఇప్పుడు ఈ వత్తుల కట్టును మనము ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలాంటి దాంట్లో వేసుకొని మనము టెంపుల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా డైరెక్ట్గా వత్తులను తీసుకొని దీపారాధన చేసుకోవచ్చు. మరొక ఆయిల్ ప్యాకెట్ని కూడా తీసుకున్నానండి. తీసుకొని ఇలా సైడ్స్ అన్నీ కూడా కత్తిరించేసాను.
దాంట్లో ఇలా మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయరు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో అన్నిటినీ కూడా ఒక 1 అవర్ పాటు ఇలాగే ఉంచేసామనుకోండి, ఈ కటింగ్ ప్లేయర్కి కానీ ఈ స్క్రూస్కి ఏవైనా ఇలా సిలుమెక్కినవనుకోండి అవి పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఇలా సిలుమెక్కిన వాటిని కూడా మనము ఈ ఆయిల్ ప్యాకెట్లో ఉంచేసి ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ పాటు ఇవి ఊడిపోకుండా ఉండటానికి ఇలా రౌండ్గా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి పక్కకు అలాగే ఉంచేసేయాలి. ఆ తర్వాత మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ పనిముట్లు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఆ తర్వాత మీరు మరొక ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని ఇలా పైన మాత్రమే 1 సైడ్ మాత్రమే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఆయిల్ ప్యాకెట్లో కూడా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి. ఆ ఆయిల్తో మనము టమాటాలను పాడవకుండా ఉండాలంటే వాటి మొదల్లో కొద్దిగా ఆయిల్నైనా అప్లై చేసుకోవాలి. లేదా టమాటాలు పండు బారకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలన్నా ఈ టమాటాలన్నిటినీ కూడా ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, 2 వారాలు కాదండి 3-4 వీక్స్ వరకు కూడా ఈ టమాటాలు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరొక ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని ఇలా సైడ్లో మళ్ళీ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇంట్లో మనము ఇలా పచ్చిమిర్చిని కట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కారం అనేది మనకి తగలకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన ఆయిల్ని కొద్దిగా హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి. లేదా ఏదైనా స్మెల్ వచ్చేది మనము ఆనియన్స్ని కట్ చేసినప్పుడు ఆ స్మెల్ కూడా ఎక్కువగా వస్తుందనుకోండి, ఇలా మనం ఈ చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకున్నామనుకోండి ఎలాంటి స్మెల్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇంతకు ముందు కట్ చేసుకున్న ఈ ఆయిల్ ప్యాకెట్ని మనము ఇలా మధ్యలోకి 4 పీసెస్గా కానీ లేదా చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ పీస్ని తీసుకొని మన ఇంట్లో ఉండే చపాతీ కర్రకు కొద్దిగా అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, ముందుగా చపాతీ కర్ర అనేది ఇలా లైట్ కలర్లో ఉంది కదా. ఆ తర్వాత మనం ఇలా అప్లై చేసిన తర్వాత చపాతీ కర్ర అనేది మంచి షైనింగ్లోకి వస్తుంది, మళ్ళీ కొత్త దానిలా ఉంటుంది. అలాగే దోశ పెనం యొక్క స్టిక్స్ కూడా ఉంటాయి కదండి. ఇలా మనము వుడ్తో చేసిన వాటన్నిటికీ కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసామనుకోండి, మంచి కలర్లోకి రావటమే కాకుండా కొత్త దానిలా ఉంటాయి. ఇలాంటివే కాకుండా ఇలాంటివి పెద్ద పెద్ద నైఫ్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి సిలుమెక్కినప్పుడు మనము ఇలా ఆయిల్తో బాగా అప్లై చేసామనుకోండి, వాటికి ఉండే డస్ట్ కానీ సిలుమ్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఏదైనా సర్ఫ్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి. పిల్లలు రోజు వేసుకునే షూస్ ఉంటాయి కదండి, ఇలాంటి లెదర్ షూస్కి కూడా మనము పాలిష్ అప్లై చేయనప్పుడు ఇలా ఆయిల్ ప్యాకెట్ని కొద్దిగా కట్ చేసి ఇలా షూస్కి కూడా అప్లై చేసామనుకోండి, షూ పాలిష్ లేకున్నా కూడా ఈ షూస్ అనేవి మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తాయి. ఇలా ఆయిల్ని కట్ చేసిన ప్యాకెట్తో మనము ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన షూస్ని ఆయిల్ వేయని షూస్ని చూసారు కదండి, దానికి దీనికి తేడా. మరొక ఆయిల్ ప్యాకెట్ని కూడా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోండి. ఈ ఆయిల్ ప్యాకెట్లో కూడా ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కదా. మనం దీనిని ఎలా యూజ్ చేసుకోవాలంటే, చపాతీలు తడిపిన పిండి ఉంటుంది కదండి, ఆ పిండి అనేది గట్టిగా కాకుండా చాలాసేపటి వరకు మెత్తగా ఉండాలన్నా కూడా మనము ఇలా చపాతీ తడిపిన పిండిని ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసి మనము ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకున్నా కానీ చపాతీలు అనేవి మృదువుగా ఉంటాయి. తర్వాత మనం దీనికి ఆయిల్ని అప్లై చేయకుండానే డైరెక్ట్గా చపాతీ కర్రతో చపాతీలు చేసుకుంటే సాఫ్ట్గా వచ్చేసాయి. ఆయిల్ ప్యాకెట్ కూడా తక్కువ రేట్ లేవు కదండి, అలాంటి వాటిని మనం వేస్ట్ చేయకుండా ఇలా ఇంట్లో ఉండే వాటికి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. అనేది ఇలా బయటకి కనబడే విధంగా ఉందనుకోండి, చాలా ఇబ్బంది పడతాం కదా. ఒక్కొక్కసారి మన డ్రెస్ కానీ బ్లౌజ్ అనేది లూజ్గా ఉండటం వల్ల కూడా ఇలా మన పెట్టుకోట్ అనేది బయటికి కనబడుతుంది. శారీ కట్టుకున్నప్పుడు డ్రెస్ వేసుకున్నా కూడా పెట్టుకోట్ అనేది బయటికి రాకుండా ఉండాలంటే ఇలా ఒక పిన్నిస్ ఉంటుంది కదండి, లోపటి నుంచి ఇలా చిన్నగా పిన్నిస్ని పెట్టేసి ఆ తర్వాత ఈ పెట్టుకోట్కి ఇలా పెట్టేసామనుకోండి, అస్సలకే పెట్టుకోట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ పిన్నిస్ ఇలా పెద్దదిగా కాకుండా
చిన్నగా మాత్రమే క్లాత్ని తీసుకొని పెట్టుకున్నామనుకోండి, మనం పిన్నీస్ పెట్టినట్టు కూడా అస్సలకే కనబడదు. మనం వేసుకున్న బ్లౌజ్ కానీ శారీ కానీ లూజ్గా ఉన్నా కానీ ఇలా గట్టిగా గుంజినా కానీ పెటికోట్ అనేది అస్సలకే కనిపించదు. క్యారెట్లను తెచ్చిన వెంటనే కవర్లో కానీ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి త్వరగా పాడైపోతాయండి. ముందుగా మనము ఏ క్యారెట్నైనా సరే ఇలా పైన మొదల్ని అలాగే కింద కొనల్ని కట్ చేసి మనము కవర్లో కానీ లేదా స్టీల్ బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, 15 to 20 days పాటు కూడా క్యారెట్స్ అనేవి పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. బాదం కాయల్ని కానీ ఇలాంటి గట్టిగా ఉన్న ఏదైనా కాయల్ని పగలగొట్టాలి అంటే ఇలా కొడుతున్నప్పుడు అవి ఒక్కొక్కసారి స్లిప్ అయి కిందికి జారుతూ ఉంటాయండి. మళ్ళీ మనం ఒక ప్లేస్లో పెట్టి కొడుతుంటే అవి అటు ఇటు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు చిన్న సీజర్ని తీసుకొని ఈ సీజర్ మధ్యలో మనము ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ బాదం కాయను ఇలా పెట్టేసి పగలగొట్టేసామనుకోండి, అది ఎక్కడికి జరగకుండా ఈ సీజర్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఈజీగా మనము ఇలా గట్టిగా ఉన్న కాయను ఈ ట్రిక్తో పగలగొట్టుకోవచ్చు. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు కానీ ఇలా క్యాప్ని పట్టుకోవడానికి గ్రిప్ లేనప్పుడు ఖాళీ వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా క్యాప్ని పెట్టేసి మనము గ్లూ గమ్తో కానీ ఫెవికల్తో అతికించేసామనుకోండి, అప్పుడు క్యాప్ని తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్టీల్ గిన్నెలైనా రాగి ఇత్తడి బకెట్లు ఏవైనా సరేనండి, మనము ఎక్కువ రేటు పెట్టి కొన్నాక కొన్ని రోజుల తర్వాత ఇలా చిన్న కన్నాలు కానీ చిన్న చిన్న హోల్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఇలా ఎక్కువ రేటు పెట్టి కొన్న వాటిని బయట పడేయాలంటే అస్సలకి అనిపించదు కదండి. అలాంటప్పుడు మనము ఇలాంటి వాటిని మనం ఇంట్లోకి ఏదో రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, వాటర్ వేసి చూపిస్తే ఈ హోల్స్లో నుంచి వాటర్ అనేవి కిందికి వచ్చేస్తున్నాయి కదా. ముందుగా మనము ఇలా ఒక పొడి క్లాత్తో ఈ గిన్నెకు తడి లేకుండా చూసుకోవాలి. ఎక్కడైతే హోల్ పడిందో ఆ ప్లేస్లో మనము లోపటి నుంచి కాకుండా బయట వైపు నుంచే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ని కొద్దిగా అప్లై చేయండి. ఇలా ఎన్ని హోల్స్ ఉన్నా సరేనండి, ఇక్కడైతే ఒకే హోల్ ఉంది కాబట్టి ఆ హోల్లోనే నేను ఇలా నెయిల్ పాలిష్ని వేశాను. తర్వాత ఇది కొద్దిగా ఆరిన తర్వాత మరికొద్దిసేపటికి మరొకసారి కూడా ఇదే నెయిల్ పాలిష్ని వేసేయండి. ఇలా ఒక 3 times మాత్రమే వేసానండి నేను. తర్వాత ఒక 10 to 15 minutes పాటు దీన్ని గాలికి అలాగే బయట ఆరబెట్టేసామనుకోండి, నెయిల్ పాలిష్ అనేది పూర్తిగా ఆరిపోతుంది. అప్పుడు మనం దీంట్లో వాటర్ కానీ లేదా ఇంకేదైనా కర్రీ కానీ ఏది వేసినా కూడా ఆ హోల్లో నుంచి బయటికి రాకుండా అందులోనే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఇది ఆరిన తర్వాత దీంట్లో వాటర్ వేసి చూపిస్తాను చూడండి. ఒక్క చుక్క కూడా వాటర్ అనేది ఈ గిన్నెలో నుంచి బయటికి రాకుండా ఉంటుంది. ఇలాంటి నెట్ జాలీలు కానీ స్లైడింగ్ డోర్లు ఉంటాయి కదండి, విండోస్ అయినా సరే, ఇలా డస్ట్ అనేది ఈ విండోస్ మధ్యలో అలాగే ఉందనుకోండి, మనం క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదా. ఇలాంటి బ్రష్ ఉందనుకోండి, ఎన్ని విండోస్ అయినా ఎన్ని డోర్స్ అయినా సరేనండి, ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బ్రష్ లేనప్పుడు మనము బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, అలాంటిది సన్నదైనా సరేనండి, దాంతో కూడా మనము ఈ డస్ట్ను క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మనము ఇక్కడ 30 seconds లోపే ఇలా విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్కి కానీ ఇలా విండోస్కి ఇలాంటి జాలీ డోర్స్ ఉంటాయి కదండి, జాలీ డోర్ మధ్యలో సన్న డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది కదా. చూస్తున్నారు కదండి, ఇలాంటి బ్రష్తో కానీ ఇంతకుముందు చెప్పాను కదా బట్టల బ్రష్తో కూడా ఇలా జాలీ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, ఆ సన్నని జాలీలో ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. విండో కార్నర్స్ కానీ లేదా డోర్ కార్నర్స్ అయినా సరేనండి, ఇలాంటి బ్రష్తో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక చిన్న ప్లేట్ని కానీ బౌల్ని తీసుకొని బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని ఒక 2 teaspoons వరకు కానీ 1.5 teaspoon వరకు కానీ వేసుకోండి. అలాగే కోల్గేట్ పేస్ట్ను కూడా కొద్దిగా యాడ్ చేయండి. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, సర్ఫ్ ఎక్సెల్ కానీ మీరు ఏది వాడితే ఆ లిక్విడ్ని ఈ బేకింగ్ సోడాలో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని మనము ఇలా ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేటప్పుడు మనకి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకునే విధంగా రావాలండి. ఒకవేళ లూజ్గా కానీ అనిపిస్తే మీరు కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఇదైతే స్ట్రెప్సిల్స్ షీట్స్ అండి, అందుకొరకే కొంచెం ట్యాబ్లెట్ షీట్స్ కంటే పెద్ద సైజులో ఉంది. దీంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టేసి ఈ ట్యాబ్లెట్ షీట్స్లో కొద్దిగా ప్రెస్ చేయండి. మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, ఇది స్ట్రెప్సిల్ షీట్స్ కదా, లేకపోతే మీరు మామూలుగా ఉండే ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదా, దాన్ని అయినా తీసుకోవచ్చు.
ఇప్పుడు ఇలా పైన ఉన్న సిల్వర్ పేపర్ని క్లోజ్ చేసేసి బయట కానీ మీరు అలాగే పెట్టేసినా సరేనండి, ఇవి త్వరగా ఆరిపోతాయి. అప్పుడు మనకి ఇవి ట్యాబ్లెట్ రూపంలో వస్తాయి. మీరు ఎప్పుడు వాషింగ్ మిషన్ వాడినా సరే దీంట్లో నుంచి మనము ఇలా ఒక ట్యాబ్లెట్ వేసిన మాదిరిగా వేసేసామనుకోండి, బట్టలలో ఉండే మురికి పోవటమే కాకుండా మంచి షైనింగ్లోకి కూడా వస్తాయండి. ఇక్కడ నేను అన్నీ వేస్తున్నానండి. డైలీ వాష్లో పెట్టేసి ఇలా షర్ట్స్, ప్యాంట్స్, టవల్స్, పిల్లల యూనిఫామ్స్ ఉంటాయి కదండి, ఇలా అన్నిటినీ కూడా ఈ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. అయితే చాలామందికి కాలర్ షర్ట్స్ పైన ఇలా మురికి అలాగే ఉంటుంది కదా, వాటిని మనము సోప్తో క్లీన్ చేసి తర్వాత వాషింగ్ మిషన్లో వేసాం కదండి, అలాంటి పని కూడా ఏది ఉండదండి. డైరెక్ట్గా మనం ఇలా మురికి పట్టిన కాలర్ షర్ట్స్ని కానీ తెల్ల బట్టలు కూడా మురికి పడతాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బట్టలన్నీ వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని మీరు కంఫర్ట్ వేసుకుంటే కంఫర్ట్ని కూడా వేసేసి అప్పుడు మనము బట్టలలోనైనా లేదా లిక్విడ్ వేసిన ఈ బాక్స్లోనైనా ఈ ట్యాబ్లెట్ని వేసేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న ట్యాబ్లెట్స్ని ఒకటి మాత్రమే వేయండి, ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే దాంట్లో వంట సోడా, మనము పేస్ట్ను అలాగే లిక్విడ్ని కలిపినాం కదా, వంట సోడా అనేది ఎక్కువగా యూజ్ చేయొద్దండి. మామూలుగా మాత్రమే బట్టలను వాష్ చేయడానికి యూజ్ చేయొచ్చు. చూసారు కదండి, ఇలా వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత మనము ట్యాప్ని పవర్ని ఆన్ చేసి ఇలా మీకు ఎంత టైం పడుతుందో అంత టైం పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలు అనేవి పూర్తిగా వాష్ అయిపోతాయి. బట్టలు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. తెల్ల బట్టలు కానీ పిల్లల యూనిఫామ్స్ బట్టలు ఉన్నాయి కదండి, కాలర్ పైన మురికి కూడా చూసారు కదండి. వైట్ కలర్ షర్ట్స్ కానీ టవల్స్ కానీ ఏవైనా సరే ఇలా మురికి అనేది త్వరగా పోతుంది. ఇంతకుముందు యూనిఫామ్స్ పైన ఉండే మురికిని చూపించాను కదండి, ఈ కాలర్ షర్ట్స్ పైన కూడా ఎలాంటి మురికి లేదండి, మనము చేత్తో ఉతికిన మాదిరిగానే ఉంటాయి. బట్టలు మంచి షైనింగ్లోకి మురికి త్వరగా పోవాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూసారు కదండి, ఇక్కడ వాష్రూమ్ కూడా ఇలా జిడ్డుగా తయారైంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదండి, అది వాషింగ్ మిషన్లో బట్టలకే కాదండి, ఇలాంటి మురికి పట్టిన వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో నుంచి ఇలా ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఈ వాష్రూమ్లో వేసేయండి. అయితే వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వైట్ వెనిగర్ని కూడా ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వేసేయండి. మీరు ఈ ట్యాబ్లెట్ని వాటర్లో కలిపి కూడా వేసుకోవచ్చండి. అయితే పైన క్లీన్గానే ఉంది కానీ లోపల క్లీన్గా లేదు కదండి, అందుకొరకే నేను ఈ విధంగా లోపల ట్యాబ్లెట్ని వేసి బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. మీరు పూర్తిగా క్లీన్ చేసుకోవాలంటే వాటర్లో కలిపి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఎంత గారపట్టిన మరకలు కానీ జిడ్డుగా తయారైన వాష్రూమ్ అయినా సరేనండి చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇది వాష్రూమ్ డోర్కి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. సింక్ కానీ వాష్ బేసిన్ కానీ ఇలా మురికి పట్టిన వాటిని ఏది క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా తెల్లగా మరకలు అనేవి త్వరగా పోతాయి. వీటి కోసం మనము ఎటువంటి హార్పిక్ని కానీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా తక్కువ ఖర్చుతోటే అన్నిటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.